శైవ పురాణములలోని అద్వైత భావములు. 18 పురాణములలో 10 పురాణములు శివ పారమ్యాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఈ శైవ పురాణములన్నీ అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన విషయములతో నిండి ఉన్నాయి. బ్రహ్మముయే మాయగాను, జీవుడుగాను, జగత్తుగాను కనబడుచున్నది. బ్రహ్మము తప్ప మరి ఒక వస్తువు ఏదీ లేదు అని సూత సంహిత తెలియజేస్తుంది. జీవ బ్రహ్మములకు భేదము కేవలము ఉపాధి కల్పితము, వాస్తవము కాదు అని సూత సంహిత తెలియజేస్తుంది. జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది, కానీ కర్మ ధ్యానాదుల చేత లభించదు అని శివగీత తెలియజేస్తుంది. తమ ఆత్మ పరమాత్మ కంటే భిన్నమైనది అని అనుకునేవారు పరమేశ్వరుణ్ణి చూడజాలరు. వాళ్ళ ప్రయత్నములన్నీ వ్యర్థములు అని ఈశ్వర గీత తెలియజేస్తుంది. నీటిలో పోసిన నీరు నీటితో కలిసిపోయినట్లు యోగి పరమాత్మతో ఐక్యం పొందుతాడు అని మార్కండేయ పురాణము తెలియజేస్తుంది. బ్రహ్మముయే శాశ్వతమైనది, నిర్మలమైనది, దేశ కాలముల చేత అవచ్ఛిన్నము కానిది, జగత్తు బ్రహ్మము మీద ఆరోపించబడినది అని వాయు పురాణము తెలియజేస్తుంది. హరి ఓం తత్సత్.